హాయ్ అండి. చికెన్ వండినా, మటన్ వండినా ఇల్లంతా అంత వాసన గుమగుమలాడదు కానీ ఎండి చేపలు కనుక వండితే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏం కూర వండామనేది పక్కింటి వాళ్ళు కూడా తెలిసిపోతుంది. అంత వాసన వస్తుంది కదా. కానీ రుచి కూడా అలాగే ఉంటుంది. వాసన వస్తుందని మాటే కాకపోతే శుభ్రంగా కడుక్కుంటే అంత వాసన అయితే రాదు. ఈరోజు నేను ఎండి చేపల్లోని నత్తళ్ళతో వండుతున్నాను అనమాట. ముందు వేడి నీళ్ళలోనే శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకోండి, వాసన అనేది అంతగా ఉండదు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇసుక డస్ట్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది. ఇప్పుడు వండినా కూడాను నేను నత్తల్ని ముందైతే శుభ్రంగా కడిగేసిన తర్వాత బాగా ఫ్రై చేసేస్తాను. ఇలా ఫ్రై చేసేస్తే కూరలోని చెదరకుండా ఉంటుంది. ఎలా ఉండి చేప అలా ఉంటుందన్నమాట. ముక్క ముక్కలుగా గుండగుండగా అవ్వదన్నమాట. బాగుంటుంది. అందుకని ముందు ఫ్రై చేసేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలతో పాటు నేను ఇప్పుడు సీజన్ కదండి, ఉల్లికాడలు బాగా దొరుకుతుంది ఈ చలికాలంలోని. అందుకోసమని నేను ఉల్లికాడలు కూడా వేసి ఈ నత్తలు ఇగురైతే పెడుతున్నాను. ఇందులోని క్యాబేజ్ కాయ అంటారు కదా, క్యాబేజీ దుంప అంటారు కదా, ఇది క్యాబేజీ జాతికి చెందింది. ఈ క్యాబేజీ దుంప కూడా వేసి కూర అయితే వండుతున్నాను. చాలా బాగుంటుంది అండి కూర కూడాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లికాయలు కూడా వేసేసాను. ఇందులో ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు అలాంటివి వేయనవసరం లేదు. ఇలాగా నత్తల కూరకి అల్లం వెల్లిపాయ వేస్తే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. మనకి రియల్గా నత్తల టేస్ట్ కావాలి అంటే మాత్రం అల్లం వెల్లుల్లిపాయ మాత్రం నేను ఎప్పుడు కూడా వేయను. ఇప్పుడు అయితే క్యాబేజ్ కాయ అన్నాను కదా, అది కూడా వేసి టమాటో అన్నీ బాగా వేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసేసాను. ఇందులో ఎటువంటి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలాలు అలాంటివి ఏమి వేయను. నేచురల్గా రెగ్యులర్గా మనం ఇంట్లోని ఎలా వండుకుంటామో విలేజ్ స్టైల్లో అనమాట అలా వండాను. ఆ తర్వాత నీళ్ళు అయితే వేసేసాను. నీళ్ళు కొంచెం బాగా మరిగిన తర్వాత ఇందులో నత్తళ్ళు అన్నీ కూడా వేసాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ వేసిన కాయగూరలన్నీ బాగా ఉడుకుతుంది. కూర కూడా మనకి ఎంత ఎగురు కావాలో దాన్ని బట్టి అన్నంతో కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా నేను చూసుకుంటున్నాను. లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నత్తళ్ళు ఎండి చేపలు సూపర్గా ఉంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.